డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది. ఈనాటి ఇన్ టచ్లో స్వస్థపరచు వాగ్దానము. దేవుడు ఆయన వాక్యములో ఎన్నో వాగ్దానాలను మనకిచ్చాడు. అవి మన లాభం కొరకే కనుక అవంటే మనకిష్టం. అందువలన మీరు ఈ వాగ్దానములను గురించి ఆలోచించినప్పుడు ఓ ప్రశ్న అడుగుతాను. మీకు ఏదైనా ఫేవరెట్ అయింది ఉందా? బహుశా ఎక్కువ మంది ఇలా అంటారు, ఉంది. అయితే అన్నిటికంటే కష్టమైన వాగ్దానం ఒకటి ఉంది. అన్నిటికంటే ఎక్కువ సమస్య ఉంది. అదే స్వస్థతకు సంబంధించిన ఎటువంటి వాగ్దానమైనా సరే. బహుశా ఎందుకంటే మనకు ఎన్నో నిరాశలు కలిగి ఉండవచ్చును, లేదా మన మనస్సు లోతుల్లో నిజంగా మనం దాన్ని నమ్మనందున, లేదా బైబిల్ స్వస్థతను గురించి బోధించేది మనకు తెలియకపోయినందున మనము అతిశయోక్తులను చూస్తాం. వాటిని గురించి మనం విన్నాం. స్వస్థత పొందామని చెప్పిన ప్రజల్ని మనం చూశాము. అయితే తర్వాత గతంలో వారున్న చోటికి రావడం చూస్తాము. కనుక దాని గురించి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఒక విశ్వాసిగా ఉండి దేవుడు స్వస్థపరిచే దేవుడిని నమ్మి మనం జబ్బు పడినప్పుడో లేక మనకేదైనా జరిగినప్పుడు ముందుగా మనం చేసేది ఒక డాక్టర్కి ఫోన్ చేయడం అంటే ఆసక్తికరంగా లేదు? సత్యం ఏంటంటే ఒకే ఒక వైద్యుడు ఉన్నాడు. ఆయనే గొప్ప వైద్యుడు, దేవుడు. వాళ్ళు ఈ వేరే డాక్టర్స్ అందరి గురించి చెప్పడం ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్ళు వైద్యాన్ని అభ్యసిస్తున్నారంటే దేవుడు అభ్యసించడు. ఆయనకు మీ గురించి నా గురించి అంతా బాగా తెలుసు. ఆయన ఎవరన్నది తెలుసు కూడా ముందుగా డాక్టర్ దగ్గరకు పరిగెడతామంటే ఆసక్తికరంగా లేదు? తర్వాత నిరాశ చెందినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన వద్దకు మనం వస్తాం. అలా కాకుండా ముందు ప్రార్థన చేయాలని అనుకోరా మీరు? ముందుగా ఆయన వద్దకు వెళ్ళాలని, తర్వాత ఒకవేళ దీన్ని చూడండి, ఆయన మనలను స్వస్థపరచలేడని కాదు, కానీ ఏదో ఒక కారణానికై ఆలస్యం చేస్తాడు, లేదా డాక్టర్ దగ్గరకు పంపుతాడు. అప్పుడు అదంతా వేరే కథ అవుతుంది. డాక్టర్స్కి వ్యతిరేకని కాదు, మనకు వారు కావాలి. దేవుడు వారిని పిలుస్తాడు. అపోస్తలుడైన పౌలు ఎంత దైవికంగా ఉండేవాడో, అతనికున్న విశ్వాసము, అతనికి ఇష్టమైన తోడు వైద్యుడు లూకానే. కొన్నిసార్లు అతనితో కలిసి జైల్లో ఉండడం కూడా ఆసక్తికరమైన విషయమే. మన విషయంలో ఈ స్వస్థత విషయం ఎక్కడ ఉన్నట్లు? అంటే మనంగానే నిజంగా యేసుక్రీస్తు ఆయన ఎవరైనా అంటాడో ఆయనేనని నమ్మితే దేవుడు గొప్పగా స్వస్థతనిస్తాడని ముందుగా ఆయన వద్దకు ఎందుకు వెళ్ళము? అయితే ఇప్పటికీ ఆయన స్వస్థపరిచే పనిలో ఉన్నాడు. ఇప్పటికీ ఆశ్చర్యకార్యాలు చేసే పనిలో ఉన్నాడు. చిత్త ప్రకారంగా పర్ఫెక్ట్ టైమింగ్లో చేస్తాడు. ఇప్పుడు ఈ సందేశంలో స్వస్థతను గురించి బైబిల్లో ఏం చెప్తుందో మనందరం చూద్దాం. మీరంతా బైబిల్స్ని తెరిచి ఆదికాండము పుస్తకాన్ని చూడండి. ఆదికాండము పుస్తకములో మొదటి స్వస్థత గురించి చెప్పబడింది. అది అబ్రహాము మరియు అబీమెలెకు విషయంలో ఆదికాండము 20వ అధ్యాయంలో. మీరు ఒక్కసారి చూశారంటే ఒక్క నిమిషం ఆ అధ్యాయాన్ని చూడండి. 20వ అధ్యాయంలోని 17వ వచనాన్ని ఒక్క నిమిషం జాగ్రత్తగా చూడండి. వచనం ఇలా చెప్తుంది: అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. మీకా చిన్న సంఘటన గుర్తుందా? అతను ఇలా అన్నది, అది తను నా సహోదరి. నిజమేంటంటే ఆమె అతని చెల్లెలు. అందువలన బైబిల్ చెప్తుంది దేవుడు అతన్ని స్వస్థపరిచాడు అని. ఒక్క నిమిషం మీరు నిర్గమ 23వ అధ్యాయాన్ని చూడగలిగితే అందులో మీరు చూడాల్సిన వచనం ఏది అంటే 25వ వచనాన్ని చూడండి. చూసి ఇక్కడేం జరుగుతుందో మీరు గమనించండి. దేవుడు మళ్ళీ స్వస్థపరిచే పనిలో ఉన్నాడు. ఇంకా మీరు గాని గమనిస్తే ఇందులో ఈ 25వ వచనంలో ఆయన ఇలా అంటున్నాడు, ఏమంటే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. వాళ్ళ పాపము వలన వాళ్ళు కష్ట సమయాల నుండి వెళుతున్నారు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఆయన వాళ్ళను స్వస్థపరిచే పనిలో ఉన్నాడు. పాత నిబంధనలో మీకు గుర్తుందా? సహజంగా వాళ్ళు రోగమును గుర్తించేవారు. అయితే ముందుగా పాపపు ఫలితం అన్నట్లుగా గుర్తించేవారు. కనుక మీరు ఆ సంబంధాన్ని పాత నిబంధన అంతట్లోనూ చూస్తారు. ఏమనంటే వారి పాపపు ఐడియా, సమస్యలోని ఓ భాగం ఏంటంటే సహజంగా దాంతోపాటు ఉండే రోగము కూడా ఉండేది. తర్వాత కానీ మీరు 107వ కీర్తనను చూస్తే ఒక్క క్షణం చూసి గమనించగలిగితే ఏం చెప్తున్నాడో చూడండి. 107:20వ వచనంలో ఇలా చెప్తున్నాడు, ఆయన
తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఇప్పుడు అలా అనడంలో అర్థం ఏంటి? సింపుల్గా ఇదే. ఏమనంటే దేవుడు వారిని బాగు చేయాలనుకున్నాడు. ఆయన ఎవరన్నది వారికి గుర్తు చేయడానికి తన సత్యవాక్కును పంపుతాడు. యెహోవా దేవుడు మరియు ఆయన్ని నమ్మే క్రమంలో దేవుడు వారిని బాగు చేయసాగాడు. ఆయనేదో మాటను పంపితే వాళ్ళు స్వస్థపరచబడలేదు. ఆయన వాక్కును నమ్మినందుకు స్వస్థత చేకూరినది. తర్వాత యెషయా 53వ అధ్యాయంలో ఎక్కువగా కాంట్రవర్షియల్గా ఉండే భాగాన్ని మీరు చూడాలనుకుంటున్నాను. 53వ అధ్యాయం. ఈ అధ్యాయమే మెస్సీను గురించి వివరిస్తుంది. ఇక్కడ వచనము ఆయన గురించే వివరిస్తుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మెత్తబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రయ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత లేదా ఆయన గాయముల చేత, కొన్ని వర్షన్స్ అలా చెప్తాయి, ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కనుక ప్రశ్న ఏంటంటే ప్రాయశ్చిత్తములో స్వస్థత ఉందా అన్నదే. అంటే ఉదాహరణకు మన పాపముల కొరకు యేసు మరణించాడని ప్రాయశ్చిత్తంలో మనకు తెలుసు. కనుక మనం ఇలా చెప్పగలం, సిలువ వేయడం, క్రీస్తు రక్తాన్ని చిందించడం మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడని. అందువలన మనము వెళ్ళి ఆయన్ని రక్షణ కొరకు అడిగినప్పుడు ఆయన సిలువ మీద చేసిన దాని ఫలితమే అది. ఇది గుర్తుంచుకోండి. మన మార్గంలో వచ్చే ప్రతి ఒక్క మంచి సిలువ మార్గం నుంచే వస్తుందని. ఎందుకంటే మనకు ఆయనతో సంబంధం ఉంది. ఆ విధంగానే కనుక లేకుంటే ఆయన నుంచి వేరు చేయబడి ఉంటాము. క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తపు మరణంలోనే మన సమాధానం ఉంది. అయితే యేసుక్రీస్తు యొక్క ఆ మరణంలో చుట్టబడిన ప్రతీది కూడా ఈ జీవితంలో రాదు. ఉదాహరణకు పరలోకపు ఆశీర్వాదములన్నీ, దాన్ని మనం సిలువ వద్దకెళ్ళి చూడాల్సిందే. అలానే ఆయనతో మనం నీతిగా చేయబడ్డాము. ఆ విధంగానే మన హృదయాలను నింపాడు. దేవుని వాగ్దానములన్నిటితో సిలువ మీద ఆయన చేసిన కార్యఫలమే స్వస్థత. అయితే దాని అర్థం నేను ఆయన వద్దకు వచ్చి అడిగిన ప్రతిసారి స్వస్థపరచబడతానని కాదు. ఎందుకంటే అది సిలువ ఆశీర్వాదములలో ఒకటి. అవి చాలానే ఉన్నాయి, అయితే అది మాత్రం కాదు. ఉదాహరణకు నేను ఆయనను అడిగిన ప్రతిసారి నన్ను స్వస్థపరచమని ఆ క్షణమే నేను స్వస్థపరచబడతానన్న దానికి అది గ్యారంటీనివ్వదు. కనుక ఎవరైనా స్వస్థత ఉందా అని అడిగినప్పుడు అవును ఉంది, అయితే నేను కోరుకున్న సమయంలోనో నాకు నచ్చిన విధానంలోనో తప్పనిసరిగా పొందుతానని కాదు. ఎందుకంటే ఆయన ఆ విధంగా వ్యవహరించడు. అందువలన మీరు ఈ వచనాలను చూసినప్పుడు ఇశ్రాయేలులో స్వస్థతా క్రమంలో దేవునికి ఎంతో ఆసక్తి ఉందని గుర్తించగలుగుతారు. ఎందుకంటే ఈనాటికే ఆయనకు ఆసక్తి ఉంది. ఇప్పుడు ఒక్క నిమిషం యేసు జీవితం గురించి చూద్దాం. ఆయన ఏం చెప్పాడో చూద్దాం, ఎందుకంటే అది చాలా ముఖ్యమైంది. మిమ్మల్ని గాని అడిగితే యేసు పరిచర్యలోని పెద్ద భాగం ఏది అని, కొండ మీద ప్రసంగాన్ని బోధించడమా లేక ప్రయాణించడమా? కాదు, స్వస్థపరచడమే. ఇప్పుడు దానర్థం ఆయన చేసిన అత్యంత ముఖ్యమైనది అదేనని కాదు. ముఖ్యమైనది సిలువ మీదకు వెళ్లడం. ఆయన చేసిన అతిపెద్ద కార్యం అదే. ఆయన చేసిన రెండవ ముఖ్యమైన కార్యం ఏంటంటే ఆయన ఎవరు అన్నది ప్రజలకు బోధించడం మరియు ఎలా జీవించాలో, ఎలా రక్షణ పొందాలన్న విషయాల్లాంటివి బోధించడం. ఆయన దేంతో డీల్ చేయాల్సి వచ్చిందో మీరు గమనించాలని నా కోరిక. కనుక మీరు మొదలు పెడితే ముందుగా మత్తయి 8వ అధ్యాయాన్ని ఒకసారి తీసి చూద్దాం. అందులో 14వ వచనంతో మనం మొదలు పెడదాం. 8వ అధ్యాయం 14వ వచనం. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్య ముట్టగా జ్వరము ఆమెను వీడెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. దీన్ని చూడండి, ఆయన ఆమె చేతిని ముట్టుకోగానే జ్వరం పోయిందని వచనం చెప్తోంది. తర్వాత రక్తస్రావం జబ్బున్న ఒక స్త్రీ ఆయన అంగే అంచును ముట్టుకోవడం గుర్తుందా? అందరూ ఆయన చుట్టూ మూగి వాళ్ళని తీసుకుని పడుతూ ఆయన్ని ముట్టుకోగానే ఏదో ఆయన్ని వదిలి వెళ్లడం, యేసుకు తెలియడం ఆయన దైవికమైన శక్తి. ఆమె ఆయన అంగీ అంచుని మాత్రమే ముట్టుకుని ఉన్నప్పుడు, అదెలా అంటే ఒక పురుషుని ట్రౌజర్ యొక్క అంచుని లేదా కఫ్ని లేదా ఒక స్త్రీ డ్రెస్ అంచును ముట్టుకోవడం, ఆయన అది ఫీల్ అయ్యాడు. కనుక ఆయన వ్యక్తులను స్వస్థపరిచే పనిలో ఉన్నాడు. అయితే ఆయన కేవలం వ్యక్తులనే కాదు గాని క్రౌడ్స్ను కూడా స్వస్థపరిచే పనిలో ఉన్నాడు. మీరు గాని ఈ 14వ అధ్యాయాన్ని గమనిస్తే ఇక్కడ 34వ వచనం అక్కడున్న ప్రజల గురించి మరియు అక్కడ ఏం జరుగుతుందో చెప్తుంది. ఒకవేళ మీరు ఈ వచనాన్ని గమనిస్తే ఇలా చెప్తుంది, వారందరికి వెళ్లి గెన్నెసరతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన వద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ కూడా స్వస్థత నొందిరి. మళ్ళీ 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 మాటిమాటికి యేసు అదే పనిని చేయడం చూస్తాము. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా జనసమూహం ఉండేది. ఇప్పుడు అది అంత ముఖ్యం ఎందుకన్నదానికి కారణం ఇదే. ఆయన ఒక్కొక్కరిని లేదా
అనేక మంది ప్రజలను స్వస్థపరచడానికి ఉన్న కారణం ఏంటంటే ఆయన నిజంగా ఎవరన్నది అధికారపూర్వకంగా దేవుడు తెలియజేసే విధానం అది. అదేదో ఆయన ఇంకో బోధకుడెవరో టౌన్లో వెళుతున్నట్లు కాకుండా ఈయన దేవుని కుమారుడు అది వారి బుర్రలోనికి పంపడానికి, ఏ విధంగానూ తప్పుగా అర్థం చేసుకోకుండా స్పష్టం చేయడానికి. ఏమనంటే ఎన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవరికోసం ఎదురుచూస్తున్నారు, ఈ యేసుక్రీస్తే ఆ మెస్సయ్యా అని. అందుకని ఆయన అన్ని రకాలైన పరిస్థితుల్లోనూ మళ్ళీ స్వస్థపరుస్తూనే ఉన్నాడు. మనం చెప్పుకున్నట్లుగా ఆయన మొదటి ఉద్దేశం స్వస్థపరచడం కాదు, అది అందులోని భాగం. అయితే ఆయన స్వస్థపరచడంలోని మొదటి ఉద్దేశం ఏమిటి అంటే ఆయనే మెస్సయ్య అని ప్రమాణీకరించడం, దేవుని కుమారుడని, వారి రక్షకుడని. కనుక మీరు ఆలోచించినప్పుడు ఇలా అనుకుంటారు, అది మన జీవితానికి ఎలా అన్వయిస్తుందని. ఆయన ఇప్పటికీ స్వస్థపరిచే పనిలో ఉన్నాడు. ఎందుకంటే ఈనాడు చాలామంది స్వస్థపరచబడుతున్నారు, కానీ డాక్టర్ల వద్ద ఏది ఏవైనా దానికి జవాబు లేదు. అందుకని చూడండి, మనం దేవుడు అసహజమైనది చేయాలని ఆశించాలి, మనం ఎదురు చూస్తూ ఉండాలి. మీ పిల్లలకు ఏం నేర్పిస్తారు? ఉదాహరణకు మీ పిల్లలకు మీరు నేర్పించేదేది? చూడండి, యేసు ఆయన ఇలా చేసేవాడనా? మీరు అక్కడే ఆగిపోతారా? యేసుని గురించి మీరు వారికి నేర్పిస్తుంటే మీరు సింపుల్గా వాళ్లకు కథలు చెప్పి ఇలా అంటారా? ఆయన ఎవరు అంటే ఇదిగో ఈయనే, ఆయన ఇదిగో ఇలా చేసేవాడు. అయితే ఇప్పటి సంగతేంటి? బహుశా మనం మన జీవితాల్లో ఆయన్ని కార్యం చేయనివ్వడం లేనందునే మనం మన పిల్లలు చిన్నప్పుడే నమ్మాలని ప్రోత్సహించడం లేదేమో. ఏమనంటే ఆయన ఎవరని యేసు చెప్తాడో అదే ఆయన అని. ఎల్లప్పుడూ ఆయన ఎవరో అలానే ఉన్నాడాయన, ఎల్లప్పుడూ అలానే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎన్నటికీ మారడు. ఆయన మార్పు లేని వాడన్నది ఆయన గుణాలలో ఒకటైనందున ఆయన దేవుడు. ఆయన మారనవసరం లేదు. ఎందుకంటే ఒకరికి ఖచ్చితమైన పూర్ణత మరియు శక్తి అంతా ఉన్నప్పుడు మారడానికి ఏముంటుంది? సమస్త జ్ఞానము, శక్తి మరియు పూర్ణత. యేసు ఇప్పటికీ ప్రజలను స్వస్థపరిచే పనిలోనే ఉన్నాడు. ముందుగా వారి ఆత్మను, వారి ప్రాణమును, తర్వాత వారి మానవ శరీరమును. కనుక ఒక్క నిమిషం అపోస్తులను చూద్దాం. మీకు గుర్తుందా పేతురు మరియు యోహాను ఉదయాన్నే ప్రార్థన కొరకు వెళ్ళడం? వాళ్ళు ఈ మనుష్యుడు ఆలయపు ద్వారం వద్ద పడి ఉండడం చూస్తారు. కనుక వచనం 3వ అధ్యాయంలో ఇలా చెప్తుంది, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచూ వచ్చిరి. కనుక అతడు వారిని చూసినప్పుడు అనుకున్నాడు, ఇక్కడ కొంచెం ఎక్కువగా పొందడానికి నాకు ఒక అవకాశం ఉందని. వాళ్ళు పేతురు వైపు చూడగా అతను పేతురుతో ఏదైనా ఇవ్వమని అడగ్గా పేతురు అతనితో అంటాడు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పాను. నాకిది ఇష్టం. సహజంగా బహుశా అతడు ఆశ్చర్యపోయి ఉంటాడు. నడువుము అంటే అర్థం ఏంటి? నేను అసలు నిల్చోను కూడా లేనే. తర్వాత బైబిల్ చెప్తుంది, పేతురు వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి గంతులు వేయిచు దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళెను. అప్పుడు పేతురు ఆ క్షణంలో గుర్తించాడు. ఏమనంటే దీన్ని చూడండి, పేతురు అతనితో లేచి నిల్చోమన్నాడు. అతను ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసు. అతనికి కావలసిందంతా కొంచెం ప్రోత్సాహము, కొంచెం సహాయము. ఆ భాగాన్ని చదివినప్పుడు ఎంతమంది కేవలం ఓ చిన్న సహాయం కావాలని ఆలోచిస్తాను. దేవుణ్ణి నమ్మి ప్రోత్సహించండి. దేవుడు వారిని ఏం చేయమంటాడో అది చేయడానికి ప్రోత్సహించండి. దేవుడు వారిని ఎలా ఉండమంటాడో అలా ఉండేలా. ఇక్కడ జరుగుతున్నది అదే. కనుక పేతురు యొక్క గౌరవం ఎంతగా ఉండేదన్న నిజం గురించి నేను ఆలోచించినప్పుడు వాళ్ళన్నారు, ఆయన వస్తున్నాడు, మీరు పేతురును ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు చేయాల్సిందంతా అతని నీడ మీ మీద పడేలా చూసుకోండి, స్వస్థతను పొందుతారు. అందువలన ఆ కాలంలో స్వస్థత అనేది పెద్ద పెద్ద విషయంగా ఉండేది. అవును, ఆ కాలంలో ఫిలిప్పు ఉదాహరణకు ప్రభువు చేత పిలువబడినప్పుడు అతడు బోధించడం మొదలుపెట్టాడు. ప్రజలు స్వస్థపడడం మొదలైంది. దేవుడు కార్యాన్ని ఆరంభించాడు. కనుక స్వస్థత అనేది ఆ కాలంలోని ప్రజల గమనాన్ని పొందే దేవుని యొక్క విధానము. దానిని యేసు మీద, ఆరంభపు సంఘం మీద ఫోకస్ చేయడం. ఎందుకంటే ఆ విషయాలన్నీ కూడా జరగడం కొనసాగినవి. ఇప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. అపోస్తులుడైన పౌలు, మీరు అనుకోవచ్చు అతడు స్వస్థపరిచే వారందరికంటే గొప్పగా స్వస్థపరిచేవాడని. అపోస్తుల కార్యములో ఎవరినైనా అపోస్తులుడైన పౌలు స్వస్థపరిచాడంటే అది కేవలం ఒకే ఒక చోట ఉంది. కనుక మీరు అపోస్తుల కార్యములు పుస్తకంలోని చివరి అధ్యాయానికి వెళ్లాల్సి ఉంటుంది, 28వ అధ్యాయం. అప్పటి వరకు పౌలు ఏ ఒక్కరిని స్వస్థపరచలేదు. దానికి ఏమైనా సాక్ష్యం ఉందా? మీరు గాని 28వ అధ్యాయంలో గమనిస్తే 7 నుంచి 9 వచనాల వరకు, పొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు.
అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులు ఉంచి స్వస్థపరిచెను. దీన్ని చూడండి. అనుకోకుండా అనుకుందాం. ఇప్పుడు ఒక్క నిమిషం. అతడు గాని యేసును అనుసరిస్తుంటే ఖచ్చితంగా ఒకవేళ అతడి మనిషిని స్వస్థపరిచితే అతడు ఈ వేరే వాళ్లను ఎందుకు స్వస్థపరచడం లేదు? దానికి జవాబు అతడు 1 కొరింథీ 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఒక నిమిషం అక్కడికి వెళదాం. 1 కొరింథీ 1వ అధ్యాయం. పౌలు ఈ విషయాలను రాస్తూ వారికి ఏం జరుగుతుందో వివరిస్తున్నాడు. 13వ వచనంలో అతనిలా అంటున్నాడు, నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనను చెప్పకుండానట్లు క్రిస్పునకును గామయుకును తప్ప మరి ఎవరికిని నేను బాప్తిస్మము ఇయ్యలేదు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సైపోయిన ఇంటి వారికిని బాప్తిస్మం ఇచ్చితని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చితనేమో నేను ఎరుగను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. దేవుడు బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపలేదు. దేవుని వాక్యపు సత్యమును బోధించడానికి నన్ను పంపాడు. ఆయన నన్ను స్వస్థపరచడానికి పంపలేదు. పౌలుకు గాని స్వస్థపరిచే పరిచర్య ఉండుంటే ఏమై ఉండేదో ఊహించుకోండి. ముందుగా అతడు జైలుకు వెళ్ళి ఉండేవాడు కాదేమో. అతడు జైలుకు బయటగాని ఉండుంటే నెంబర్ 1, నెంబర్ 2 బహుశా మనకు ఈ పత్రికలు ఉండేవి కావు. పౌలు సత్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. పౌలు వినండి, ప్రపంచానికి పౌలు పరిచర్య ఏమిటంటే దీన్ని చూడండి. పౌలు యేసుక్రీస్తు జీవితాన్ని, యేసుక్రీస్తు సంకల్పాన్ని, యేసుక్రీస్తు యొక్క పథకాన్ని వివరించాడు. ఫలితంగా మనకు దేవుని గురించి ఎక్కువగా తెలుసు. ఆయన మానవ హృదయంలో అపోస్తులుడైన పౌలు ద్వారా కార్యం చేస్తాడు అన్నది వేరే ఎవరికంటే లేక అందరూ కలిసి చేసినా సరే. వేరుగా చెప్పాలంటే యేసు జీవితాన్ని అతడు వివరించాడు. యేసు ఎన్నో కార్యాలు చేశాడు. అయితే పౌలు వివరణ అతని థియాలజీ, ముందస్తు నిర్ణయపు ఐడియా, రక్షణ యొక్క పూర్తి ఐడియా మరియు పవిత్రీకరణను, లోపల నివసించే క్రీస్తు యొక్క పూర్తి ఐడియాని, అలాగే పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను. వేరుగా చెప్పాలంటే మీరు గాని పత్రికలను తీసేస్తే, అంటే కొత్త నిబంధన నుంచి మనకెంతో కొదువుగా ఉంటుంది. కనుక నేను అపోస్తులుడైన పౌలుని చూసినప్పుడు అతని జీవితంలో దేవుడు ఎలా కార్యం చేశాడో వినండి. అతడు స్వస్థతను గురించి మాట్లాడిన ఒకే ఒకసారి మీరు మరొకసారి 1 కొరింథీని తెరిచి 12వ అధ్యాయాన్ని చూడండి. ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఆత్మిక వరాలను గురించి పౌలు చెప్పిన వివరణే. అతడు ఉదాహరణకు ఇలాంటి వరాలను గురించి చెప్పాడు. వేర్వేరు రకాలైన పరిచర్య వరాలు, జ్ఞానము మరియు విశ్వాసము అటువంటివి. మీరు గనక 9వ వచనాన్ని చూస్తే గనక, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను. జాగ్రత్తగా చూడండి, చెప్పేది వింటున్నారా? ఆమెను చెప్పండి. దీన్ని చూడండి. అతడు స్వస్థపరచు వరములను గురించి చెప్తున్నాడు. ఎవరికీ స్వస్థపరిచే వరము లేదు. దేవుడే ఆ వరమును ఇస్తాడు. ఉదాహరణకు అనుకుందాం, మీరు మీ ఫ్రెండ్స్లో ఒకరి కొరకు ప్రార్థిస్తారు. దేవుడు వారిని బాగు చేస్తాడు. మీకు స్వస్థత వరమును ఇచ్చినట్లా? లేదు. ఆయన ఆ వేరే వ్యక్తికి మీ ద్వారా స్వస్థపరచబడే వరాన్ని ఇచ్చాడు. మనలో ఒక్కరు కూడా మనకు మనంగా దేవుడు పిలుపునిచ్చి చేయమన్నది చేయలేం. మనకు ఇతరుల ప్రార్థనలు కావాలి. అందుకనే నేనిప్పుడు యాకోబు పుస్తకం వద్దకు వస్తున్నాను. సంఘ పెద్దలను పిలిపించి వారి కొరకు ప్రార్థించే విషయాల వద్దకు, మనందరి కొరకు ప్రార్థించేవారు మనకు ఉండాలి. మీరు గాని అపోస్తులుడైన పౌలుని చూస్తే అతడు స్వస్థపరుస్తూ సమయాన్ని గడపలేదు. అసలైతే ఉదాహరణకు 2 తిమోతి 4వ అధ్యాయంలో ఏమనంటే, తన ఫ్రెండ్స్లో ఒకరిని వదిలివేశాడని వినండి. ఇక్కడ అతను ఏమంటున్నాడో వినండి. ప్రిస్కొకును అకులకును ఒనేసుఫోరు ఇంటివారికిని నా వందనములు. ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను. త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచివచ్చితిని. అతనికి గాని స్వస్థపరిచే వరముగాని ఉండుంటే అతన్ని రోగిగా వదిలి వచ్చేవాడు కాదు. అంతేకాదు, పౌలు లోకాన్ని ఎలా వివరించాడు? ప్రియమైన లోకాన్ని సంబోధించాడు. లోకా ఒక వైద్యుడు. ఒక సందర్భంలో అతనితో పాటు జైల్లో ఉన్నాడు. అపోస్తులుడైన పౌలుతో కలిసి లోకా ఎందుకు వెళ్ళాడని మీరు అనుకుంటారు. ఎందుకంటే పౌలుకి కొన్ని జబ్బులున్నాయని అతనికి తెలుసు. అవును, నిజమే. మీకు గుర్తుందా? అపోస్తులుడైన పౌలు తన శరీరంలోని ముళ్ళును గురించి మాట్లాడాడని. ప్రపంచంలోని అందరూ అది ఏమిటన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అదేదో ఒక శారీరకమైనదని మనం అనుకుందాం. దేవుడు దాన్ని బాగు చేయలేదు. ఇప్పుడు దీన్ని చూడండి, ఇదే సూత్రము. మీరు ప్రార్థించి దేనినైనా బాగు చేయనప్పుడు దేవుడు చేయకుంటే ప్రార్థించడం మానివేయకండి. ఆయన్ని అడగండి, నన్నెందుకు స్వస్థపరచడం లేదు? ఇక్కడున్న సమస్య ఏంటి?
పౌలు ఏం చెప్పాడో అదేంటంటే దేవుని వద్దకు ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి వెళ్ళాడని చెప్పాడు. దేవుడు స్వస్థపరచలేదు. అతనన్నాడు, దానికి కారణం ఇదే. బహుశా నువ్వు ఇటువైపుకు తిరగాలి, ఎందుకంటే బహుశా నువ్వు అటువంటి దేనితోనో డీల్ చేస్తున్నావు. 2 కొరింథీ 12లోని ఆ భాగాన్ని చూడండి. అతనేం చెప్తున్నాడో వినండి. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు చదవమని చెప్పానంటే, దేవుని అతడు చాలాసార్లు అడిగానని చెప్పాడు. 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపుపోకుండా నిమిత్తము నా శరీరములోని ఒక ముల్లు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా వద్ద నుంచే తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. ఇప్పుడున్న పత్రికలు మనకు అప్పుడు ఉండేవి కావు. ఒకవేళ పౌలు గాని వెంటనే యేసు చేత స్వస్థపరచబడి ఉంటే. అతనంటాడు, నేనే స్థితిలో ఉన్నను తృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. అతడు చాలా చెడు పరిస్థితిలో ఉన్నాడు, వాతావరణంలో, శారీరకంగానూ, వేరువేరు విధాలుగా. కనుక రోగము విషయానికి వస్తే స్వస్థత అనేది లేకుంటే అప్పుడు మనం ఏమని అడగాలంటే, దేవా ఏం చేయాలనుకుంటున్నావు? దాని అర్థం దేవుడు మనల్ని ప్రేమించడం లేదనే కదా? దాని అర్థం అది కాదు. మనలో పాపం ఉందనా? తప్పనిసరేం కాదు. దాని అర్థం దేవుడు చేయాలనుకునేదేదో ఉంది, ఏదో ఆయన చెప్పాలనుకునేది, మన జీవితంలో ఏదో ఆయన మారాలనుకునేది, లేదా అలాంటిదేదైనా సరే మనం దాన్ని స్వాగతించాలి. కనుక మనం అపోస్తులుడైన పౌలు జీవితాన్ని చూసినప్పుడు దేవుడు ఎవరో, ఆయన ఎలా ఉంటాడన్నది, ఆయన పూర్తి విమోచించే పథకాన్ని వివరించడానికి దేవుని చేత ఆయన ఎంపిక చేసుకున్న దాసుడు. మరి న్యాయము మరియు పవిత్రపరచడం సంగతేంటి? ప్రాయశ్చిత్తపు సంగతి ఏంటి? మరి సమాధానపు సంగతేంటి? పౌలు వివరించిన ఈ పెద్ద మాటలన్నీ కూడా వాటిలో మనల్ని విమోచించబడే పూర్తి పథకపు సారము ఉంది. అతడు ఎవరినైనా స్వస్థపరిచే మనిషి కాడు. అతడు బాధపడుతున్న ఒక మనిషి. గొప్ప వైద్యుడు అతన్ని బలపరిచి, ప్రకాశింపజేసి, ఆశీర్వదించి, పైకి లేపి, హెచ్చించి, దాని ఫలితంగా మనలోని ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడేలాగా చేశాడు. కనుక మీరు ఈ ప్రశ్న వేయచ్చు, అయితే అది నాపై ఎలా ప్రభావం చూపుతుంది? చూడండి, ముందుగా నేను సింపుల్గా ఇదే చెప్తాను. ఈసారి ఎప్పుడైనా శారీరకంగా మీకు బాధ కలిగించే చిన్న విషయమైనా వస్తే ముందు స్పందన ఎలా ఉండాలంటే, తండ్రి నేను దీనికి ఎలా స్పందించాలో చెప్పు. ఆయన ఇలా అనొచ్చును, నువ్వు నన్ను నమ్మాలి. లేదా ఇలా అనొచ్చు, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం గురించి నేనెన్నడూ ఎవరికి ఏం చేయాలో చెప్పను, లేదా వెళ్ళవద్దనడం గురించి. చూడండి, నేను డాక్టర్లకు వ్యతిరేకిని కాదు. కనుక విషయం ఏంటంటే, నేను గాడ్ కాన్షియస్గా ఉండాలి. నాకు రక్షణనిచ్చిన క్రీస్తు ఇప్పటికీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు సన్నిధిలో ఈ జీవితం నుంచి నడవడానికి నాకు సహాయం చేసే పనిలోనే ఉన్నాడన్న మనస్సాక్షి కలిగి ఉండాలి. నా మనస్సుని ఆయన మీదనే నిలిపి ఉంచాలనుకుంటాను. ఆయన ఏం చేసినా మంచిదే. అయితే మనం మన మనస్సుని ఈ లోకపు వైఖరి నుంచి తీసివేసేయాలి. వెంటనే మనం డాక్టర్ దగ్గరకు పరిగెడతాం, లేదా మనం అంటాం, నాకు హెల్ప్ చేయండి అని. మనం నిస్సహాయులం కాము. యేసు నా రక్షకుడు, నా ప్రభు, నా యజమాని, నా వైద్యుడు. ఆయన మారలేదు. ఇది ఆయన ప్రేమను చూపే భావం. కనుక మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఆయన్ని నమ్ముతున్నారా? దీన్ని చూడండి, మీరు ఆయన్ని బహుశా మెటీరియల్ అయిన దేనికోసం నమ్మాలని అనుకుంటున్నారు. దీనికంటే ఎక్కువ మెటీరియల్ విషయం వేరే ఏది నాకు తెలియదు. నాకు తెలుసు అది మెటీరియల్ అని. దానికోసం ఆయన్ని నమ్మగలనా? అవును, ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన మీ అందరికీ దేవుడు. ఆయన మీ పరలోకపు తండ్రి. కనుక పరిశుద్ధాత్మ మీ హృదయంతో మాట్లాడాలని, మీ మనసుని ఆయన మీద ఉంచేలా చేయాలని ప్రార్థిస్తాను. ఈ పరిష్కారం గురించిన యాడ్స్ అన్నిటినీ మీరు కానీ టీవీలో చూస్తే, ఆ పరిష్కారం మరియు ఈ మందు, ఆ మందు, ఈ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్, ఆ క్యాప్సూల్, మీరు అవి ఎందుకు తీసుకోవాలో దానికి వాళ్ళు 2 కారణాలను చెప్పిన తరువాత అది మిమ్మల్ని ఎందుకు చంపగలదన్న దానికి 13 కారణాలు చెప్తాను. అది నిజమని మీకు తెలుసు, అవునా? ఖచ్చితంగా ముందుగా దేవుని వద్దకు వెళ్లడం తెలివైన పని అనుకోరా మీరు? చెప్పండి. మనం ఉపదేశించబడుతున్నామన్న విషయాన్ని అసలు గుర్తించం కూడా. మన పరలోకపు తండ్రి మారలేదు, ఎప్పటికీ మారడు. ఆయన ఇప్పటికీ స్వస్థపరిచే పనిలోనే ఉన్నాడు.
ఇప్పుడు మీరు ఎన్నడూ యేసుని మీ రక్షకుడిగా నమ్మని వారిలో ఒకరే ఉంటే మీరు అనొచ్చు, నేను దానంతట్లో ఎలా ఫిట్ అవుతాను అని. అవరు. సర్వోన్నతుడైన దేవుడి నుంచి దేనిని క్లెయిమ్ చేసే హక్కు మీకు ఉండదు. ఆయన పవిత్రుడు. ముందుగా మీరు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడే ఆయన నుంచి ఏదైనా అడగడానికి మీకు హక్కు ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఏకైక ప్రియ కుమారుణ్ణి మీ రక్షకుడిగా, మీ పాపపు అప్పుని పూర్తిగా శిలువ మీద మరణించి చెల్లించిన దానికి ఒక్కసారి మీ పాపములను క్షమించమని ఆయన్ని అడగడానికి సిద్ధపడితే మీ జీవితాన్ని ఆయనకు లోబరచండి. అప్పుడు మీకు ఆ ప్రివిలేజ్ ఉంటుంది, అధికారము, అడిగే హక్కు ఉంటాయి. మిమ్మల్ని బాగు చేయడానికి లేదా వేరే ఏది జరుగుతున్నా సరే. దీన్ని చూడండి, మీ ప్రార్థనకు జవాబుగా మీకు శ్రేష్టమైనది ఏదో మీ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. జీవితంలో ఎన్నడైనా మీరు చేసుకునే తెలివైన నిర్ణయం అదే. మీరలా చేయాలని ప్రార్థిస్తాను. ఇప్పుడు మనం ప్రార్థిద్దాం. తండ్రి, నిజంగా నువ్వు విషయాలను సింపుల్గా చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. మేము వాటిని చిక్కుగా చేస్తాము. నిన్ను ప్రేమిస్తున్నామంటాము, అయితే కొన్నిసార్లు అలా ప్రవర్తించము. ఇతరులతో నిన్ను నమ్ముతామని చెప్తాము, కానీ మా విశ్వాసం ఎక్కువగా తడబడుతుంది. కనుక పరిశుద్ధాత్మ మా మనసులను తెరవడం మొదలు పెట్టాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా మొదటి ఆలోచనలు ఎప్పుడూ నీవైపే ఉండాలని, ఆ అవసరత ఏదైనా సరే ఆ విషయాన్ని గుర్తించడానికి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది.